ఆత్ముడా స్వాగతం భయా పరిశుద్ధాత్ముడా స్వాగతం భయా నా నాయకుడవు నా నాయకుడవు నా బోధకుడవు నా స్నేహితుడవు నా నాయకుడవు నా నాయకుడవు నా బోధకుడవు నా స్నేహితుడవు రంగే 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 పరిశుద్ధాత్ముడా 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 పరిశుద్ధాత్ముడా స్వాగతం భయా పరిశుద్ధాత్ముడా నా నాయకుడవు నా నాయకుడవు నా నాయకుడవు నా నాయకుడవు నా బోధకుడవు నా స్నేహితుడవు రంగే 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 పరిశుద్ధాత్ముడా రంగే 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 పరిశుద్ధాత్ముడా కోయబడిన అభిషేకమైనమోలే మా చేతుకైతే రంగేరా కోయబడిన అభిషేకమైనమోలే మా చేతుకైతే రంగేరా రంగే 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 పరిశుద్ధాత్ముడా 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 నా నాయకుడవు నా నాయకుడవు నా బోధకుడవు నా స్నేహితుడవు నా నాయకుడవు నా నాయకుడవు నా బోధకుడవు నా స్నేహితుడవు రంగే 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 పరిశుద్ధాత్ముడా రంగే 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 పరిశుద్ధాత్ముడా అగ్నిజ్వాలవంటి నాలుకవోలే మా పెదవులపైకి రంగేరా అగ్నిజ్వాలవంటి నాలుకవోలే మా పెదవులపైకి రంగేరా రంగే 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 Yeah.
పోలబడిన పరిమళ తైలము ఓలే మధురసుపై రండి దేవా పోలబడిన అభిషేక తైలము ఓలే మధురసుపై రండి దేవా రండి 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 పరిశుద్ధాత్మా రండి 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 పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా స్వాగతం భయా పరిశుద్ధాత్ముడా స్వాగతం భయా నా నాయకుడవు నా నాయకుడవు అందరూ పాడు దేవుడు నా స్నేహితుడవు నా నాయకుడవు నా నాయకుడవు నా బోధకుడవు నా స్నేహితుడవు రండి 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 పరిశుద్ధాత్ముడా రండి 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 పరిశుద్ధాత్ముడా ఆమేన్ రండి 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 పరిశుద్ధాత్ముడా రండి 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 పరిశుద్ధాత్ముడా
దగ్గరగా పరిశుద్ధాత్మలు గట్టిగా ప్రార్థన చేస్తూ వరిగా వీటితే దాని వలే ఆనాడు పెద్ద వస్తు పండుగ దేవాలయం గదిలో 120 మంది ఏ ఆత్మతో సంబంధించబడదు. అదే పరిశుద్ధాత్మ చెందాలి. ఈ కడవ దినాల్లో సంఘం అంతా కూడా దేవుని ఆత్మచేత నింపబడాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. ఆరాధించు వారు ఆత్మలను సత్యములను ఆరాధించమని లేఖనం చెప్తాము. ఆయన సన్నిధిలో మనం ఏక మనసుతో మనం ఆరాధన చేయాలి. ఏకాత్మతో దేవుని స్తుతించినప్పుడు నీ జీవితంలో దేవుడు బలమైన కార్యాలు చేస్తున్నాడు. అనాలోచనతో పరాధ్యానంతో మనం ఉంటే మన దేవుని సంగతి అనుభవించలేమండి. మనం వచ్చేమంటే ఏదో కార్యం మన జీవితంలో జరిగించుకుని వెళ్ళాలి. ఆయన స్వరంలో మనం వినాలి. ఆయన మాట్లాడే దేవుడు. నీవు ఆయన దగ్గరకు వచ్చావంటే నీ జీవితంలో ఒక గొప్ప కార్యములను చూడాలి. అటువంటి ఆశలను దేవుని దగ్గర రావాలి. ఆదివారం ఆరాధన అంటే ఒక పండగ వాతావరణం నిలబడాలి. దేవుని పూర్ణ మనసుతో ఆరాధించాలి. చప్పట్లు బిగ్గరగా కొడుతూ దేవుని ఆరాధించాలి. శరణులైన స్తుతి పాడుచు మరణము వరకు నిన్నే ప్రకటించెదా. శరణులైన స్తుతి పాడుచు మరణము వరకు నిన్నే ప్రకటించెదా. ప్రాణమా ఊపిరినాలో ఉన్నంత వరకు నా మెదలపై పొరగరాను నేను నిరీక్షణ కోల్పోకే నా ప్రాణమా. స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించనీడు. ఒక 5 నిమిషాలు దేవుని గంభీరంగా స్తుతిద్దాం. స్తుతి పాడుచు నిన్నే Hallelujah.
ప్రార్థన చేసుకుందాం. దేవుడు ముందున సమయం అంతా మనందరితో కూడా మాట్లాడినట్టుగా, తన సన్నిధి ఇంకా మనమందరం కూడా అనుభవించినట్టుగా, ఈ ఆత్మచాలకు ఇంకా దేవుని అభిషేకం మనందరిపై దిగి వచ్చినట్లుగా, పెంతెకోస్తు పండుగ దినమందు మేడగదులు 120 మంది వారు ఏకముగా కూడి దేవుని ఆరాధించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు బలమైన గాలి వలె వారి మీద వ్రాలగా అనేక మంది అన్య భాషల చేత నింపబడ్డారు, కృపా వరములతో నింపబడ్డారు. 3,000 మంది సంఘంలో చేర్చబడ్డారు. నా తండ్రి మన దేవుడు ఈ కడవరి దినాలు మనందరినీ కూడా అటువంటి ఆత్మతో మనం నింపబడిన చూడాలని ఆశపడుతున్నాడు. సప్పసప్పగా మనం ఆరాధన చేయకూడదు. గంభీరమైన ఆరాధన చేసే వారిగా ఉండాలి. మనం చేతులు పగిలిపోయి రక్తం కారేట్లు దేవుని స్తుతించాలి. నీ నోరు బొంగులు పోయేటట్టుగా దేవుని ఆరాధన చేయాలి. పాడితే అక్కడ బలం పోతుందో, పాడితే అక్కడ గొంతు పోతుందో, చప్పట్లు కొడితే ఒళ్ళలిసిపోతేమో అన్నట్టుగా చప్పట్లు కొట్టకూడదు. మనం మన దేవుడు రోషం కలిగిన దేవుడు, ఆయన ఆరాధనకు యోగ్యుడు. నీ ఆరాధన నా ఆరాధన దేవుడికి చేరాలంటే హృదయపూర్వకంగా దేవుడు స్తుతిద్దాం. మా మధ్యలో ఆత్మీయులు గారు ముందు సమయం అంతా దేవుడు ఆశీర్వాదంగా నడిపించినట్లుగా ప్రార్థన చేస్తారు. తండ్రి పరిశుద్ధుడా, విమోచకుడా, సృష్టికర్త, ముఖ్యకర్త, గొప్ప దేవుడు, అతిమిక్కిగా ప్రేమిస్తున్న మా ప్రియ లోకుడి తల్లి మా రాజా, మా వర్తమాన బోధ భౌతిక కాలంలో ఉన్నవాడ అన్నవాడు మా రోజు చిన్నవాడ ఇదే స్థితి కోరికలు అప్పుడు 2 నెలలు ఆస్తి తారీఖులు ఆస్తి ఆదివారంలో ఉన్నాం. రకాల మనముడన్నాము ఎదురుగా కాలాలు ఎలా క్యాప్షన్ చేస్తుంది, ఎదురుగా కాలం వైజ్ఞానిస్తారు, అపమానిస్తారు, ప్రార్థనాత్మకం ప్రార్థిస్తుంది. కాలాలు ఎలా జరగబోయే కాలం కూడా ఏ భయంకరమైన దినబంధంలో కూడా ఇప్పుడు వారి నాటకాలు తెచ్చున్నారు. మామూలుగా పంపించేది పరిశుద్ధుడా, బలవంతుడా, గొప్పవాడ
ఈ కృపలో ఎంతమంది ఆత్మలు నశించబోతున్నారు. అది అపోస్తల పౌలు మీద పంపించిన పరిశుద్ధాత్మ శక్తి సర్వసమయమైన ఆత్మ లేని వారు నా వారి పాదన్నా ఆత్మ లేకపోతే బాగానే కదంటున్నావు తండ్రి. నీతి మంత్రి మీద నీతి మంత్రి పని ఆత్మ మంత్రి ప్రవర్తన దృష్టి మార్పులకు ప్రవర్తనాలు కాదు తండ్రి. నీ లేఖను నీ వాక్యం నెరవేర్చుకోవడానికి అది వాక్యం దేవుడైన వాక్యమే దేవుడు అంటున్నాను. కృపా సత్య సంపూర్ణ మన మధ్యలో నివాసం చేసుకుని నిత్య నివాసి నీకే స్థితిస్తూ ఈ సంఘం స్థానయ్యా ఈ ఆత్మల స్థానం ఈ రోజుని గొర్రెలతోడి ఇక్కడ నశించిపోతున్న ఆత్మని సేవ విస్తరింపచే సంఘాన్ని విస్తరింపచే వారానికి ఒక్కొక్క ఆత్మ నడిపించి వారానికి ఒక్కొక్క ఆత్మ నడిపించి నూతన ఆత్మలతో నూతన ఆరాధన జరిగించి ఈ కార్యములు జరిగి కూడి వచ్చిన ప్రతిపుడిని పేరు పేరు నామానుడి దీని సేవ వచ్చిన ప్రతిపుడిని పేరు పేరు నామానుడి దీని ఈ సేవకులు కలిగించవచ్చు. నాకందరికి కావాల్సిన వాక్యం పంపించారు. వారి శక్తితో సేవకులతో మాట్లాడనితో పరిశుద్ధాత్మ అభిషేకంతో నీ సేవకులతో మాట్లాడనితో బలమైన ఆత్మని సేవలపై కుమరించని ప్రభావం మన భార్య బిడ్డలు అడుగుతున్న దేవుడు ప్రార్థన మండుచున్న దీపంలో వెలిగించండి ప్రభావం. దేశంలో జ్ఞాపకంలో ఉన్న తన తల్లిని జ్ఞాపకం చేసి రోజు బయలు జరుగుతున్న వాళ్ళ ప్రయాణాలు తోడిగా ఉండి మేరించి కూడి వచ్చిన ప్రతి బిడ్డని కూడా కైకరించి జవాబించి నేను సంపూర్ణమైన ఆరోగ్యాలు హాస్పిటల్ వెళ్తుండే వారిని గురించి నీ కృపల గురించి నీ పరిశుద్ధాత్మ శక్తితో నీకు డాక్టర్ బాబుతో నాకు దృష్టి పడకుండా కాపాడి ఏదో వాటిని దీన్ని ఒక్కసారి చూడదండి. ఎన్నో రోజులు ప్రార్థన చేస్తున్నాం. మా ప్రార్థనలో ఏ పాపం ఉందో మాకు తెలియదు ప్రభావిస్తూ కనికరించి కాబట్టి జ్ఞాపకం చేస్తే ఉదయ కుమారుడు ఆత్మని ఎక్కడ ఉంటే సంపూర్ణమైన ఆరోగ్యాలు వృషాన్ని తన భర్తని జ్ఞాపకం చేసుకుని నివారణ చేసుకున్న దేవుడి రాత్రిని తన భార్య రత్నాన్ని ఏక మనసు కలిగి జీవించడం వారి కుటుంబం ఎక్కడన్నా క్షమ కాపించి కూడి వచ్చిన ప్రతి ఇప్పుడు అనేక మంది కూడా ఉన్నారు కదా. అయ్యా తెలియకన్నమని కూడా ముట్టి ప్రభా ఆ సౌర్య బాధని విడిపించే ప్రభా ఆ పరిశుద్ధాత్మ శక్తిని తాగండి ప్రభా ఏ ఇంటికి బిడ్డ ప్రభా వెనకరించి ఆవిడని కూడా బాగు చేసి నీకు నేను దాని దిగదాన్ని తెలుసుకురాను పురిస్తుంది నా ప్రార్థన సమాధానం వేడుకొస్తున్నాను తండ్రి. అందరు కూర్చోండి. ఎవరి పిల్లలు వాళ్ళు మీ దగ్గర పెట్టుకోండి. వాక్యం చెప్పేటప్పుడు దయచేసి ఎవరు మంచిది. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవునికి మరొకసారి చప్పట్లు దేవుని నామమున దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మంచిదండి. మరొకసారి నూతన పునరుద్ధాన దినం ఈ ఫిబ్రవరి నెల ఈ చివరి ఆదివారంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరి ఎదుట నన్ను నిలబెట్టినందుకు దేవుడికి నేను వందనాలు చేస్తున్నాను. మొట్టమొదటిగా అలాగే కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువు యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు. అందరి ప్రైజ్ లార్డ్. ఒకసారి మీ పక్కన వారికి చూడండి, పక్కకి చూడండి, బాగున్నారన్నాడు. ఈరోజే నేను ఆరాధన కొత్తగా వచ్చాను అన్నవాళ్ళు చేయబోయేదండి. 2:30 కొత్తగా ఈరోజు కొత్తగా మేము ఆరాధనకు వచ్చామండి. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. మంచిదండి. మన త్వరగా దేవుని వాక్యం చూడడం. ఈరోజు కృప అనే అంశం మీద దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయము 33వ వచనం చదువుతాం. అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయము 33వ వచనం స్పష్టంగా చదువుతాం. అపొస్తలుల కార్యములు ఇదియుగాక అపొస్తలులు బహుబలముగా ప్రభువైన యేసు సాక్షించి దైవ కృప అందరి యందు దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆదిమ సంఘాన్ని మనం గమనిస్తే ఆ దినాల్లో
సంఘం ఏ విధంగా ఉంటే ఏక హృదయం కలిగి ఉంది, ఒకే ఆలోచన. అందరి మనసులో కూడా ఒకటే ఆలోచన. ఆదిమ సంఘము ఒకే ఆత్మతో పనిచేసింది, ఏక ఆత్మ వారి మధ్యలో పనిచేసింది. కాబట్టి వారు సమిష్టిగా కూడుకున్నప్పుడంతా కూడా వారు ప్రతి దినము కూడా అపోస్తుల బోధ యందు, రొట్టె విరుచుట యందు, సహవాసమందు ఎడతెగక ప్రార్థించే విషయంలో వారు కలిసికట్టుగా దేవుని పరిచర్య వారు చేశారు. రకరకాల ఆలోచనలతో, రకరకాల విధి విధానాలతో ఆనాడు సంఘము లేదండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజైతే చాలా ప్రాంతాల్లో, చాలా స్థలాల్లో రకరకాల విధి విధానాలు వచ్చేసాయి. ఎవరికి నచ్చినట్లుగా, ఎవరికి తోచిన విధంగా వారు సంఘాన్ని నడిపిస్తూ ఉన్నారు. కానీ కొత్త నిబంధన సంఘం అయితే, ఆదిమ కొత్త నిబంధన సంఘం దేవుని వాక్యం మీద కట్టబడ్డది. వాక్యము ఉన్నది ఉన్నట్టుగా వాళ్ళు బోధిస్తూ ఉండేవారు. ఇదియు కాక అపోస్తులు బహుబలముగా ప్రభువైన యేసు యొక్క పునరుద్ధానమును గూర్చి సాక్ష్యం ఇచ్చి దైవ కృప అందరి మీద అధికముగా. ఆది క్రైస్తవుల యొక్క అనుభవంలో దేవుని కృప కంటే చాలా అపరిమితమైన ప్రాధాన్యత దేవుడు ఇచ్చాడండి సంఘం పట్ల. ఎందుకంటే ఆ రోజుల్లో సంఘము చాలా హింసలకు లోనవుతున్న దినాలు, సంఘము చాలా రకాలుగా శోధింపబడుతున్న సమయం. అయితే వారు రహస్యముగా కూడుకుంటూ దేవుని సన్నిధిలో దేవుడు వారికి అప్పగించిన పని ఏదైతే ఉందో వారు సమిష్టిగా కలిసి దేవుని సేవ చేశారు. చెల్లిపోయిన వారు లేరండి. అక్కడ నుండి వాడకి తాను నెరవేర్చిన పని నిమిత్తము దేవుని కృపకు అప్పగింపబడిన వారే మొదట బయలుదేరిన అంతియోకియాకు తిరిగి వచ్చి ఈ అపోస్తుల మిషనరీ పరిచర్య కొరకు మొట్టమొదటిగా పౌలు, బర్నబా, ఆ తర్వాత పౌలు, సీల, వీరందరూ కూడా దేవుని కృప వారి మీద ఉండాలని ఎవరు ప్రార్థన చేసేవారంట? అంతియోకియా సంఘము బలముగా ప్రార్థన చేసేవారు. ఒక సంఘం నడిపించబడాలంటే, ఒక వ్యక్తి నిలబడాలంటే ఆ వ్యక్తి వెనకాల ఉన్నవారు ప్రార్థన సహకారము అందించాలి. ఇక్కడ అపోస్తలులు పరిచర్య చేయడానికి, దేవుని గురించిన వార్త బలముగా ప్రకటించడానికి, దేవుని కృప కొరకు సంఘం ఏం చేసింది? ప్రార్థన సహకారము సమిష్టిగా వారు కూడుకున్నప్పుడల్లా కూడా వారు ఏక మనసుతో, ఏక ఆత్మతో దేవుని సన్నిధిలో బహుబలముగా ప్రార్థన చేశారు. చిన్న ప్రార్థన కాదు, ఉత్పత్తి ప్రార్థన చేయలేదు. వాడు బహుబలము కలిగిన ప్రార్థన చేశారు కనుకనే అద్భుత రీతిగా దేవుని పరిచర్య వారు చేయగలిగారు. పౌలు శీలలు సరసాల్లో వేయబడినప్పుడు, సంఖ్యలు వారి శరీరాన్ని బాధిస్తున్నప్పుడు, ఇనుము వారిని బాధిస్తున్నప్పుడు సంఘం ఏం చేసింది? అత్యాసక్తితో ప్రార్థన చేసిందండి. ఆనాడు సంఘం ప్రార్థన చేయడం వల్లనే చెరసాలలో ఉన్న పౌలు శీలలు విడిపించబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. సంఘ ప్రార్థన సేవకు చాలా అవసరం అండి. ఒక సంఘం నిలబడాలంటే సంఘము వెనకాల నుండి ప్రోత్సాహకరంగా ఉండాలి, వెన్ను తట్టేవారిగా ఉండాలి. దేవుని కృప మనతో ఉండాలంటే 10 విధే సరిపోదు. నీ అనారోగ్య పరిస్థితుల్లో కావచ్చు, నీ ఆర్థిక పరమైన ఇబ్బందుల్లో కావచ్చు, ఏ విషయంలో అయితే నువ్వు నలిగిపోతున్నావో, కృంగిపోతున్నావో, ఆ విషయంలో నీకేం కావాలంటే ప్రార్థన సహకారం కావాలి. దేవునికి స్తోత్రం జరుగుతుంది. కృప అనే మాటకు అర్థం ఏంటంటే, సామాన్యంగా అయోగ్యుల ఎడల దేవుని కటాక్షము అనుగ్రహించడం, దయ అని కూడా మనం తెలుసుకోవచ్చండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అసమానమైన వారిని, సామాన్యమైన వారిని అసమానమైన కార్యాలు చేసేవారిగా, అయోగ్యుల ఎడల, పనికి రాని వారి ఎడల, వీళ్ళ వల్ల ఏమీ ఉపయోగం లేదు అనే వారి విషయంలో దేవుని కృప తోడుగా ఉండడమే దేవుని కృపకు అర్థం అండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని కటాక్షం, ఆయన దయ కృపకు సాదృశ్యంగా ఉంటా ఉంది.
మరొక విధంగా చెప్పాలంటే పాపులమైన మనకు తీర్పు పొందవలసి ఉండగా దేవుడు మనపై తన ప్రేమను వెల్లడి చేసి మన మీద రావలసిన శిక్ష ఆయన భుజాల మీద తీసుకున్నాడు. అదే కృప. దేవునికి స్తోత్రం కలుగునుగా. కృప అంటే ఏంటి? నీ మీద రావాల్సిన శిక్ష. అసలు మనం ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవ్వరు కూడా ఈ రోజు ఇక్కడ ఉండడానికి మనం అర్హులము కాదండి. మనం అర్హులమేనా? అర్హులం కాదు అసలు. ఈరోజు మనం ఇంత మందిగా దేవుని సన్నిధిలో మనం ఆరాధన చేస్తున్నామంటే ఆయన చూపిన కృప, ఆయన మనకు పెట్టిన భిక్ష అండి ఇది. దేవునికి స్తోత్రం కలుగు. అతిశయించుటకు ఏదైనా కారణం అంటూ ఉన్నదంటే ఎవరిని బట్టి అతిశయించాలి? దేవుని బట్టి. ఈరోజు నీకున్న ఆస్తి పాస్తులను బట్టి కాదు, ధన బలము బట్టి కాదు, కానీ అంత చందమును బట్టి కాదు, దేవుని బట్టి మాత్రమే మనము అతిశయం. అది ఒక భక్తుడు ఒక మంచి మాట రాశాడు, మనం చాలాసార్లు పాడతాం. మట్టిలో కలిసి మాయమయ్యే నీ అందం ఎంతకాలం, నీ ప్రాణం నీ దగ్గర ఉండేది కొంతకాలం. నా అందం నా ఇష్టం, నా దేహం నా సొంతం, పిచ్చి పిచ్చి కలలు కనకు సోదరి. దేవునికి స్తోత్రం కలుగును. నీ అందాన్ని బట్టో, నీ తెలివితేటలను బట్టో, నీకున్న ఆస్తి పాస్తులు బట్టో నీవు ఒకరు అతిశయిస్తే అవి కూడా నేను పరలోక రాజ్యానికి 60-70 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇప్పుడున్న అందం అలాగే ఉంటుందా? నువ్వు ఎన్ని ఫేస్ క్రీమ్స్ వాడినా, ఎన్ని లోషన్స్ రాసినా అవేవి శాశ్వతం కాదండి. హల్లెలూయా. నువ్వు ఎంత రాసుకున్నా కూడా, ఎంత పెట్టుకున్నా కూడా చెమట పట్టిందంటే మొత్తం దానికి వస్తుంది. హల్లెలూయా. ఈరోజు నువ్వు బ్రతికి ఉన్నావంటే దేవుని కృప. దానిని బట్టి మాత్రమే నువ్వు దేవుని స్తుతించాలి. కృప అనే మాటకు మరొక అర్థం ఏంటంటే ఇంతవరకు సమర్థత కలిగించి, సామర్థ్యం ఇచ్చి, దేవుని శక్తిని నీకు అనుగ్రహించి ఆయన నడిపిస్తున్నాను చూసావా, అది దేవుని కృప. ఇప్పటి వరకు నువ్వు పనికి రాని వాడిగా ఉన్నావు, ఏమి ఉపయోగం లేదు నీ వల్ల, లోకానికి ఉపయోగం లేదు, నిన్ను కన్నవారికి కూడా ఉపయోగం లేదని అనేక పర్యాయం అనేక మంది చేత నువ్వు మాటలు పడి 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 విసిగి వ్యాసారిపోయి ఎందుకు నా జీవితం అని చనిపోదామని అనుకున్నప్పుడు నా ప్రభు నీ దగ్గరికి వచ్చి, నీవు అసమానుడు కాదయ్యా, నేను సామర్థ్యం ఇచ్చి ఎన్నుకున్నాను. హల్లెలూయా. నీవు నిష్ప్రయోజనమైన వ్యక్తివి కాదు, నేను వాడుకుంటాను. నాకు కావాలి, నువ్వు నాకు కావాలి, నేను నిన్ను ప్రేమిస్తున్నానని దేవుడు ఆయన స్వయంగా నీ దగ్గరకు వచ్చి తన కృపను చూపి నిన్ను ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం. కృప అంటే సామర్థ్యం లేని వారికి సామర్థ్యం ఇచ్చేదండి. దేవునికి స్తోత్రం. నీలో ఏది లేదో దాన్ని బట్టి నువ్వు ఎప్పుడు కూడా బాధపడదు, కానీ నీకు దేవుడు ఏదైతే ఇచ్చాడో దాన్ని బట్టి దేవుడిని సంతోషించి ఆరాధన చేయి. హల్లెలూయా. నీకు దేవుడు ఏ తలాంతులను ఇచ్చాడో ఆ తలాంతులు దేవుడి కొరకు ఉపయోగించు. ఇక్కడ అపోస్తలులు బహుబలముగా ప్రభువైన యేసుక్రీస్తు పునరుత్థానపు యొక్క శక్తిని అనుభవిస్తున్నారండి. ఆయన సమాధిలో లేడు, ఈ రోజుకి కూడా ఆయన సమాధి ఖాళీగా ఉంది. ఆయన పునరుత్థానుడై లేచాడు. ఆ పునరుత్థానం యొక్క శక్తిని లోకానికి చాటి చెప్పారు శిష్యులందరూ కూడా. దేవునికి స్తోత్రం కలుగునుగా. 2వ దశలోనిక పత్రిక 2వ అధ్యాయం 16-17 వచనాలు చదివితే ఒకసారి 2వ దశలోకి పోతాం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప చేత నిత్యమైన ఆదరణ, శుభ నిరీక్షణయు అనుగ్రహించి మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమునందును మిమ్మల్ని స్థిరపరచును గాక. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎలా అంటండి? మనల్ని ప్రేమించి కృప చేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణ దేవుడు మనకు అనుగ్రహించాడంట. మన హృదయములను ఆదరించి
ప్రతి సత్కార్యమందు ప్రతి సద్వాక్యమందును మిమ్మును స్థిరపరచు. సత్కార్యాలు చేయాలి. ప్రేమ చేత మనల్ని ఎన్నుకున్నాడండి. ఆయన ప్రేమ లేకపోతే, ఆయన మనల్ని ప్రేమించకపోతే, ఆయన మనల్ని ఆదరించకపోతే, ఆయన మనం దర్శించకపోతే మనం ఎప్పుడో నశించిపోయేవాడు. అన్యుడికి నిరీక్షణ లేదండి. డబ్బున్న వాడికి నిరీక్షణ లేదు. ఎవడు ఏ మూలన వచ్చి నా ప్రాణాన్ని తీసేస్తాడేమో అని చెప్పి ఎప్పుడు కూడా బిక్కుబిక్కున భయపడుకుంటూ నిద్రపోవాల్సింది. కానీ మనకైతే దేవుడు అంత కృప చూపించాడు. 8 గంటలు నువ్వు నీ ఇంట్లో చక్కగా మంచిగా విశ్రాంతి తీసుకుంటాం, ఏ బాధ బందీలేక. అదంతా కూడా దేవుడి కృప మనం చెప్పాలి. ఈరోజు ఒక క్రైస్తవుడికి ఉన్న నిరీక్షణ ఏంటంటే, ఈ లోకంలో కన్ను మూస్తే ఎక్కడ తెలుస్తావు? పరలోకంలో. ఎందుకని జగత్పునాది వేయబడక ముందే ఆయనను ప్రత్యేకపరిచి నీ పాప శిక్ష అంతా కూడా ఆయన భరించి యేసు రక్తం ద్వారా నీకు గొప్ప రక్షణ ఇచ్చాడు. అందుకే నువ్వు ధైర్యంగా పడుకోగలుగుతున్నావు. దేవునికి స్తోత్రం. ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని బాధలు ఉన్నా, వాటన్నిటి విషయంలో నువ్వు చింత పడకుండా ఏం చేస్తున్నావంటే, దేవుడు నాకున్నాడు, ఆయన సన్నిధి నాకున్నది, ఆయన నా పక్షాన ఉన్నాడు, ఆయన నాతో మాట్లాడుతున్నాడు, నా పక్షాన శత్రువుల పక్షాన నాకు ఆయన యుద్ధం చేస్తాడు, నేను కాదు అని ఒక గొప్ప నిరీక్షణ, ధైర్యము దేవుడు మనకి ఇచ్చాడు. కనుకనే ఈ రోజు మనం స్వేచ్ఛగా దేవుడిని ఆరాధించగలుగుతాం. అయితే ఈ కృప మన ఎడలో ఇంకా విస్తారంగా కనపరచబడాలంటే సత్కార్యము చేయాలి. మీ హృదయమును ఆదరించి ప్రతి సత్కార్యమునందును ప్రతి సద్వాక్యమును అందులో మిమ్మును మీరు ఏం చేసుకోవాలి? స్థిరపరచబడాలి. సద్వాక్యము అనగా దేవుని నోట నుండి బయలుపడుతున్న ప్రతి మాట విషయంలో మనం ఏం కలిగి ఉండాలి? స్థిరమైన హృదయం కలిగి ఉండాలి. దేవుని మాటకు లోబడే వారిగా ఉండాలి. ఆయన కృపనంట మనల్ని, మన కుటుంబ సభ్యులను అంగీకరించేటట్టుగా మాత్రమే కాక మనము క్రైస్తవ జీవితాన్ని గడిపేందుకు అవసరమైన శక్తిని కూడా దయచేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగుతా. ఏదో ఆదివారం రాగానే బైబిల్ సంఘంలో పెట్టించుకొని వచ్చేసేసి 4 పాటలు పాడి చేరిపోయేది కాదండి. ప్రతిరోజు మనం పోరాటం చేయాల్సింది ఎవరితో? అంధకార సంబంధమైన లోక నాదులతో. అపవాది తంత్రమంతో మనం పోరాటం చేయాలంటే మన జీవితంలో దేవుని కృప కొరకు మనం కనిపెట్టగలగాలి. ప్రతి విశ్వాసంలో ఉండే దేవుని కృప యొక్క మరి గొప్ప శక్తిని మనం ఆశ్రయించేవారుగా ఉండాలి. ఎఫెసీ అంటాడు 2వ అధ్యాయం 8-9 వచనాలు, అయోగ్యుల పట్ల దేవుని యొక్క కటాక్షంగా దేవుని కృప చూపి మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వలనే. అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవరినో అతిశయింప. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరి చేత రక్షించబడ్డామంట? కృప చేత రక్షించబడ్డాం. ఇది మీ వలన కలిగినది కాదు. ఎవరైనా డబ్బులు చూసుకున్నారా? ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎంతమంది కూర్చున్నారు కదా, మీరు ఎవరైనా రక్షణ డబ్బులు పెట్టి ఎవరైనా కొనుక్కున్నారా? పోనీ ఎవరైనా రక్తం చెల్లించారా? పోనీ ఎవరైనా 40 పక్కన దెబ్బలు తిన్నారా? ఎలా వచ్చిందంట? కృప చేత. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవరు కూడా చాలా మంది అతిశయిస్తాం. నా వల్లే ఇదంతా జరుగుతూ ఉంది, నేను లేకపోతే ఏమి కూడా జరగదు, నేను రాకపోతే అసలు ఏమి పని మాత్రం జరగదు అనుకుంటున్నా. నేను అనే స్వభావము మనలో నుండి ఎప్పటికప్పుడు తీసివేసుకో. ఆయన సన్నిధిలో ఎవరైతే తగ్గించుకుంటారో రక్షించబడతారండి. హల్లెలూయా. మనం కేవలం దేవుని బట్టేనండి మనకి అతిశయం. ఈరోజు నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా మనుషులు లోకంలో ఉన్నవారు చేతులెత్తి నీకు నమస్కారం చేస్తున్నారండి, నిన్ను గౌరవించి నీకు ఒక కుర్చీ వేసి నిన్ను కూర్చోబెడతారంటే ఇదంతా కూడా దేవుడిచ్చిన
భిక్ష. దేవునికి స్తోత్రం కలిగి. ఆయన ఎంత కృప కలిగిన దేవుడు అంటే, ఎందుకు పనికిరాని మనల్ని పనికొచ్చే పాత్రలు అడిగారు. మన ప్రధాన రోజు మేము అందరం కలిసి వెళ్తా ఉంటుంటే దాంట్లో ఒక ఆయన చాలా పెద్ద ఏజ్ అనమాట. వెళ్తా ఉంటుంటే ప్రెసిడెంట్ అమ్మగారు వందనాలండి అంటాడు. అమ్మ అప్పుడు పట్టించుకుంటూ అమ్మ వేరే మాట్లాడుకుంటూ వెళ్తా ఉంది. ఏమంటాడు? ప్రెసిడెంట్ అమ్మగారు వందనాలండి. వీళ్ళు బంగారం అంటుంది. అమ్మగారు ఎక్కడికి ఇలాంటి దారిలో పోయేటప్పుడు అందరూ కూడా పలకరించకుండా ఉండని అంటారు. అలా అందరూ కలుపుకుంటా వెళ్ళిపోద్దండి అంతే వింటారంట. ఎందుకు? ఆ ఘనత ఎవరిచ్చారు? ఎవరిచ్చారండి? దేవుడే. ఈరోజు నీ ముక్కు ముఖం తెలియని వాళ్ళు కూడా నీతో నువ్వు కనబడగానే నీకు నమస్కరించి నిన్ను గౌరవించి మాట్లాడుతున్నారంటే దేవుడిని బట్టి. అతిశయించడానికి కారణం అంటూ ఏదైనా ఉందంటే అది యేసయ్య మనకి ఇచ్చిన రక్షణ బట్టి మనం అతిశయించాలి. ఈరోజు నీకు ఇచ్చిన బలమును బట్టి, ఈరోజు నీకు ఇచ్చిన కుటుంబాన్ని బట్టి, ఈ రోజు నీకు ఇచ్చిన అందమైన బిడ్డను బట్టి నువ్వు దేవుని స్తుతించాలి. ఎంతమంది బిడ్డలు లేక సంవత్సరాలు ఏడుస్తున్నారండి. తిరగని హాస్పిటల్స్ లేవు, వాడిని మందులు లేవు, పిల్లల కోసం ఎంతో పరితపించే తల్లులు ఉన్నారు. కానీ ఈరోజు దేవుడు నీకు అడగక ముందే దేవుడు అందమైన బిడ్డలు ఇచ్చాడు. ఎంత ధన్యురాలు నువ్వు, ఎంత ధన్యుడవు నువ్వు. ఎంతో మంది పెళ్లి కాక అమ్మాయిలు దొరకక ఎంతో మంది యవనస్తులు బాధపడుతున్నారు లోకంలో. కానీ నీకు దేవుడు అడగక ముందే చక్కనే బాలిన దేవుడు నీకు ఇచ్చాడు. ఇల్లు లేక ఎంతో మంది బాధపడుతున్నారు, దేవుడు నీకు మంచి నివాసం ఇచ్చాడు. తిండి లేక ఎంతో మంది రోడ్ల మీద, బస్ స్టాండ్లలో, రైల్వే స్టేషన్లో ఆహారం కోసం ఎదురు చూస్తున్నారు. దేవుడు నీకు ప్రతిరోజు కడుపు నిండా ఆహారం. ఇది కాదా దేవుని కృప? ఇది కాదా నీ పట్ల ఆయన చూపించే ప్రేమ? ఇంతకంటే నీకు ఇంకేం కావాలి? హల్లెలూయా. నీకేం కావాలండి? ఇంత మంచి దేవుడు నీకున్నాడు, ఇంత ప్రేమ చూపించే దేవుడు నువ్వు కలిగి ఉన్నావు కనుక అతిశయించున్న కారణం అంటూ ఉన్నదంటే దేవుని బట్టి నువ్వు అతిశయించాలి. రెండవదిగా సమర్థతనిచ్చేది దేవుని కృప. ఎఫెసీ 1:4-6 మీరు చదివితే, ఎఫెసీ పత్రిక 1:4-6 చదవండి. ఎట్లనగా, ఎవరైనా ఒక్క చదవండి. ఎట్లనగా తన ప్రియయందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దైవ సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా మనము ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషములై ఉండవలెనని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మన విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కృప, ఆయన కృప మహిమకు కీర్తి కలుగునట్లు సమర్థతనిచ్చిన దేవుని శక్తి అయి ఉన్నది కృప. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ అధ్యాయం అంతా కూడా మనం చదివి మనం ధ్యానం చేస్తే రక్షణలో అయోగ్యుల పట్ల దేవుని కటాక్షం వ్యక్తము కావడమే కాకుండా మనకు అర్హత లేకపోయినా మన క్షమాపణను దేవునితో పునరుద్ధరించబడిన సహవాసాన్ని మనం పొందుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఇప్పుడు చదువుకున్నామండి. ఏమనండి? జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుతాం. జగత్ పునాది వేయబడక ముందే ఆయన సామర్థ్యాన్ని మనకు కలిగించి దేవుని యొక్క శక్తిని మన జీవితంలో మనం అనుభవించేటట్టుగా మనకి దేవుని కృప స్పష్టమవుతున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మోసే జీవితాన్ని మనం గమనిస్తే ప్రియులారా, దేవుని కృప మోసే జీవితంలో ఎంత విస్తారంగా ఉందో ఒక్కసారి మనం చూద్దాం. నిర్గమకాండము 3:11-13 చదివితే, అందుకు మోసే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలును ఐగుప్తుల నుండి తోడుకొని పోవుటకును నేను ఎంతటి వాడను?
దేవునితో అనగా ఆయన నిశ్చయముగా నేను నీకు తోడైందును, నేను పంపించినందుకు ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తుల నుండి తోడుకొని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతము మీద దేవుని సేవించదరనెను. మోషే చిత్తగించుము, నీవు ఇశ్రాయేలు యొద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా వారు ఆయన పేరేమని అడిగిన ఎలాగా వారికి నేనేమి చెప్పవలనని దేవుని అడిగిన. దేవునికి స్తోత్రం కలుగుగాక. మోషేతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఏమంటున్నాడు? 11వ వచనంలో నేను ఎంతటి వాడను, ఈ ఐగుప్తు నుండి ఈ ఇశ్రాయేలు ప్రజలను విడిపించుటకు నేను ఎంతటి వాడను, నేను ఎంతటి వాడను అని చెబుతూ మరొక మాట ఏమంటాడంటే, అయ్యా సరే నువ్వు బాగానే చెప్తున్నావు, ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు ఫరో యొక్క చేతులు కఠినముగా బాధింపబడుతున్నారు కనుక వారు విడిపించమని నాతో చెప్తున్నావు. వారి దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడుతున్నప్పుడు వారు నన్ను అడుగుతారు కదా, ఎవరు చెప్పారు నీకు? 13వ వచనం అన్నాడు, నీ పేరేమిటి అని వారు నన్ను అడిగినప్పుడు ఏమని చెప్పమంటాడండి? ఏమని చెప్పమంటాడు? నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. నువ్వు అనుకోవచ్చు, ఈరోజు నేను ఈ పని చేయడానికి నా వల్ల అవుతుందా అని నువ్వు అనుకోవచ్చు. మోసే కూడా అనుకుంటున్నాడు, నేను ఎంతటి వాడనయ్యా, ఎంతటి వాడను, ఈ 6-20 లక్షల కాల్బలాన్ని నడిపించడానికి నాకు ఏ జ్ఞానం ఉన్నది, నాకు ఏ బలం ఉన్నది, నేను ఎంతటి వాడను. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ మాట మీరు అర్థం చేసుకోండి, నేను ఎంతటి వాడను. నువ్వు అనుకోవచ్చేమో, దేవుడు అనేక పర్యాయములు నిన్ను ఆయన పిలుస్తా ఉంటుంటే ఆయన పిలుపును లెక్క చేయకుండా నువ్వు కొన్నిసార్లు ఈ మాట కూడా నువ్వు పలుకుండొచ్చేమో, నేను ఎంతటి వాడను. 4వ అధ్యాయం 1 నుండి 11వ వచనం చదివితే దేవుడు మోషేకి ఇచ్చిన ఆజ్ఞ అల్పమైన కార్యము కానే కాదని. ఎందుకంటే ఆ దినాలలో ఐగుప్తు ప్రపంచ ఆధిపత్యం, సామ్రాజ్యం అది ఒక దుష్ట జాతి అయి ఉన్నదని. పైచాచిక ఆనందము పొందుతున్న ఫరో చేతి కింద, అధికారం కింద అనపబడుతున్న అధికార దాహం కలిగిన ఒక వ్యక్తి చేతిలో ఇశ్రాయేలు ప్రజలు అనపబడతారు. ఫరోను మీరు గమనిస్తేనండి, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు కూడా ఫరోకి భయపడుతున్న దినాలు లాంటివి. తన 30 లక్షల మంది ప్రజలను బానిసత్వం నుండి వెంటనే విడిపించమని ఫరోతో చెప్పాలని మోషేకు దేవుడు ఆదేశించినప్పుడు తన అసమర్థతను, బలహీనతను బట్టి మోషే తక్షణం ఈ క్రింద విధంగా ప్రతిస్పందిస్తాడు. ఏమన్నా తెలుసా? వారు నన్ను నమ్మరు. 1వ వచనం మీరు చదివితే 4వ అధ్యాయము, అందుకు మోషే వారు నన్ను ఏమని చెప్తున్నాడు? వారు నన్ను నమ్మరు, వారు నా మాట. 10వ వచనం వచ్చేసరికి ఏమంటున్నాడు? అప్పుడు మోషే ఆయనను ఏమంటున్నాడు? నేను మాట నేర్పరిని. 13వ వచనం అంటాడు, ప్రభువా ఇంకెవరినైనా ఎందుకు అయ్యా, ఈ పని కోసం ఇంకెవరైనా చూసుకో. చాలాసార్లు నువ్వు కూడా చెప్పుకున్నావు, దేవుని స్తోత్రం కలుగుగాక. పాట పాడమన్నప్పుడు, దేవుని కొరకు ఏదైనా పరిచయం చేయమన్నప్పుడు, అయ్యా ఇంకెవరినైనా చూసుకున్నాయా, నా వల్ల కాదయ్యా, నేను మోయలేనయ్యా ఈ భారాన్ని, ఈ సేవా భారం నాకు వద్దయ్యా, ఇదిగో ఈ ప్రజలు నా మాట వినడం లేదయ్యా, ఈ అవమానాలు నేను భరించలేనయ్యా, ఈ నిందలు నేను భరించలేనయ్యా, నా వల్ల కాదయ్యా అని చెప్పి దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడల్లా నువ్వు కూడా తోసేసేదేమో. మోసేలా దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఆయన దేవుడు వదిలిపెడతాడు. నాకు నువ్వే కావాలి మోషే, నువ్వు నాకు కావాలి, నేను నీకు జ్ఞానం ఇస్తాను, నేను నీకు తోడైనాను, భయపడకు భయపడకు.
దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని కృప ద్వారా మోషే ఐగుప్తుకు వెళ్ళి అద్భుతాలతో ఆ రాజ్యం అంతటిని కూడా, ఆ ప్రజలందరినీ కూడా అద్భుతాలతో నింపేశాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. 10 తెగుళ్ళ చేత ఆ ఐగుప్తంతా కూడా అర్థనాకులం అయిపోయింది. ఎన్నిసార్లు మాట మార్చాడు? 9 సార్లు మాట మారుస్తూ ఉన్నాడు ఫరో. పోయినప్పుడల్లా కూడా వెళ్ళమంటా ఉన్నాడు, మళ్ళీ వద్దంటా ఉన్నాడు, వెళ్ళమంటా ఉన్నాడు, వద్దంటున్నాడు, వద్దంటున్నాడు. రకరకాలుగా హింసిస్తున్నప్పుడు చిట్ట చివరి అద్భుతం ఏంటండి? తన ఒక్కగానొక కుమారుడు చనిపోయాడు. 10వ తెగులు సంహారపు దూత వచ్చి తొలుచూలు పిల్లలందరినీ కూడా చంపి వేసినప్పుడు అప్పుడు అంటున్నాడు, ఈ ప్రజలందరూ తీసుకొని వెళ్ళిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని కృప ఏంటో తెలుసా? నా వల్ల కాదని నువ్వు అన్నప్పుడు నీకు ఆయన శక్తినిచ్చి నేను నడిపించగలిగిందే దేవుని కృప. దేవుని స్తోత్రం కలుగుతుంది. ప్రభా ఇంకెవరైనా పంపని అడుగుతున్నాడు మోషే, కానీ దేవుడు మాత్రం చూడండి, తన ప్రవచనను విడిపించడానికి తనకు జ్ఞానం ఇచ్చాడు. ఎంత గొప్ప కార్యం! 20 లక్షల కాల్వలను ఒక వ్యక్తిని నడిపించడం అంటే చాలా గొప్ప కార్యం అండి. చాలా గొప్ప పని అది. ఈరోజు 100 మంది 200 మంది సంఘం ఉంటేనే సేవకుడు అతలాకులం అయిపోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుతాం. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మైండ్ సెట్ తో జీవిస్తూ ఉంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిలో జీవిస్తూ ఉన్నారు, నడుస్తూ ఉంటారు. ఇటువంటి వాళ్ళందరినీ ఒక సేవకుడు నడిపించాలంటే కత్తి మీద సాంబరండి. కొంతమందికి కొన్ని మాటలు చెప్తే కొంతమందికి నచ్చుతాయి, కొంతమందికి నచ్చం. కొంతమంది కామెంట్ చేస్తూ ఉంటారు, కొంతమంది జోకులు వేసుకుంటూ ఉంటారు, కొంతమంది బాగుంది అంటారు, కొంతమంది బాగోలేదు అంటారు. ఇట్టి వారందరినీ కూడా సేవకుడు ఏం చేయాలంటే కలుపుకుంటూ పోవాలి. ఎంత భారం అండి, ఎంత భారం! సేవ అంటే ఆశ్రమాసి కానే కాదండి. ఏదో బైబిల్ 4 ముక్కలు చదివేసేసి వచ్చి చెప్పేది కానే కాదు వాక్యం అంటే. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇటువంటి భారభరితమైన సేవ దేవుని కృప ద్వారా మాత్రమే నడిపించబడగలమండి. ఆయన కృప లేకపోతే మనం ఏమి కూడా చేయలేం. రెండవదిగా గిద్యోను జీవితంలో దేవుని కృప ఎంత విస్తారంగా ఉందో ఒక్కసారి మనం చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 1 నుండి మీరు 24 వచనాలు మీరు ఆ అధ్యాయం మొత్తం కూడా మీరు గమనిస్తానండి. ఆ దినాలలో ఇశ్రాయేలు ప్రజలు మిద్యాను చేతుల క్రింద వారు భయంకరంగా నలపబడుతున్న దినాలండి. వారి పెట్టే పాలనను భరించలేక ఈ ఇశ్రాయేలు ప్రజలండి కొండల్లోనూ గుహలలోనూ వారు తాక్కుంటూ జీవిస్తూ ఉన్నారు. వీరు ఎంతో కష్టపడి విత్తనాలు విత్తి పంటను పండిస్తూ ఉంటుంటే ఈ మిద్యానీయులు వచ్చేసి ఏం చేసేవాళ్ళు? దాని అంతా కూడా ఎత్తుకుని పోయేవాడు. అంటే చూడండి, కష్టపడ్డమేమో వీళ్ళొద్దు, ఫలితమేమో వీళ్ళప్పుడు అనుభవించేవాడు. అటువంటి భయంకరమైన పరిస్థితులు అండి, అటువంటి భయంకరమైన పరిస్థితులు. ఇంకొక మాట చెప్పాలంటే వీళ్ళు పంట పండిస్తూ ఉంటుంటే ఈ మిద్యానీయులు ఏం చేసేవారంటే మిడతలు పంపించేవాడు. పెద్ద దండుగా వచ్చేసేసి వాళ్ళు పండించిన గోధుమల పంట మీద ఆ మిడతలు వారి ఆ పంట అంతా కూడా ఎంత భారభరితమైన పరిస్థితి అండి, ఎంత వేదన! ప్రియమైన బిడ్డరా, అటువంటి పరిస్థితులలో ప్రియమైన బిడ్డరా, మీరు 9వ వచనం చదివితే చాలా చక్కని మాట ఉంటుంది. చూడండి, ఐగుప్తుల చేతిలో నుండి మిమ్మల్ని బాధించిన వారందరి చేతిలో నుండి మిమ్మల్ని విడిపించి మీ ఎదుట నుండి వారిని తోలివేసి వారి దేశము మీకు ఇచ్చింది. మీ దేవుడైన యెహోవాను నేనే. మీరు అమోరీయుల దేశంలో నివసించుచున్నారు, వారి దేవతలకు భయపడకుని అని మీతో చెప్పింది. కానీ ఏం చేయలేదంట? మీరు నా మాట వినలేదు. వినప్పుడు యెహోవా దూత అజ్రీయేయుడైన యోవాషునకు కలిగిన ఓఫ్రాలోని మస్తకి వృక్షము కిందున్న యోవాషు కుమారుడైన గిద్యోనుతో దేవుడు మాట్లాడుతున్నాడు. గిద్యోను, మిద్యానీయులకు మరుగై ఉండినట్లు
కానుగు చాటున ఏం చేస్తున్నాడు? గోధుమను దొరకగొడుచున్నప్పుడు యెహోవా దూత అతనికి కనబడి ఏమని చెప్తాంది? పరాక్రమము గల బలార్జుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, గిద్యోను చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకేలా సంభవించెను? యెహోవా ఐగుప్తుల నుండి మమ్మల్ని రప్పించని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన అద్భుత కార్యములను ఏమాయెను? యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మల్ని అప్పగించనని అతనితో చెప్పాను. అంతటా యెహోవా అతనితో తిరిగి బలము తెచ్చుకొని మిద్యానీయుల చేతుల నుండి ఇశ్రాయేలును రక్షించుటకు నేను పంపినవాడును నేనని చెప్పగా, అతడు చిత్తము అయినవాడా, దేవుని సహాయం చేత నేను ఇశ్రాయేలును రక్షించగలను. నా కుటుంబం మనుష్య గోత్రములో ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడనై ఉన్నానని ఆయనతో చెప్పిన అందుకు యెహోవా అయినా నేను నీకు తోడై ఉండును గనుక దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అనాథత్రొక్కే మిద్యానీయుల దండుల నుండి తన ప్రజలైన ఇశ్రాయేలును విడిపించమని దేవుడు గిద్యోనును ఆదేశిస్తున్నప్పుడు అనేక సంవత్సరాల పాటు ఇశ్రాయేలుకు వాటిని మాత్రమే తెలుసు. దేవుని వాక్కు ఎప్పుడైతే విడుదలైందో 13వ వచనంలో యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకేలా, యెహోవా ఐగుప్తుల నుండి రప్పించి చదవండి. మా పితరులు మాకు వివరించిన అద్భుతములను ఏమాయెను? దేవునికి స్తోత్రం కలుగునుగాక. కారణం ఏంటో తెలుసా? ఆరంభంలో అతని అవిశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్నాడు. తర్వాత దేవుడు ఏం చేశాడండి? గిద్యోను చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల అన్ని కారణాలు వెతుకుతున్నాడండి. కారణాలు ఎందుకని ఇలా జరిగింది? ఆ రోజు అద్భుతాలు ఎన్నో చేసావు కదా, ఎందుకని ఈరోజు ఐగుప్తు దేశం నుండి విడిపించిన వాడు నీవే కదా, ఈరోజు ఎందుకని ఈ విద్యార్థుల చేతిలో మేము నలపబడుతున్నారు ఈ ప్రజలని కారణాలు అడుగుతున్నప్పుడు దేవుడు అంటున్నాడు, యెహోవా అతన్ని ప్రోత్సాహపరిచి అతనితో ఉంటానని ప్రమాణం చేసినప్పటికీ గిద్యోను ఇలా భావిస్తున్నాడు. దేవుని సహాయం చేత నేను ఇశ్రాయేలును రక్షించగలను. నా కుటుంబము మనుష్య గోత్రము ఎన్నిక లేదు, మా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడై ఉన్నాను. ఇక్కడ అంతా కూడా మనకి అధ్యాయం అంతా ఏమైనా కనబడుతుందంటే చదువుకున్న వచనాలలో భయము, అసమర్థత అతనిలో ఉన్నప్పటికీ దేవుని కృపతో సమర్థతనిచ్చి శక్తినిచ్చి గిద్యోనును ఇశ్రాయేలులందరినీ మిద్యాను చేతిలో ఏం చేశాడండి? రక్షించాడు. ఇది కృప. ఈ కృప వల్ల మాత్రమే సాధ్యమైందండి. అసమర్థత, బలహీనత, బలము లేని ఆ పరిస్థితులలో కారణాలు వెతుక్కుంటున్నాడు. ఎందుకు ఇలా జరిగింది? మేము అనపబడిన వారము, మా గోత్రము చాలా చిన్న గోత్రము, మేము తృణీకరింపబడిన వారము, నా కుటుంబంలో నేను కనిష్ఠుడనై ఉన్నాను, ఎందుకు కూడా పనికిరాని వాడను, నా బలము చాలదు అని అసమర్థతతో కూడిన మాటలు చెప్తున్నాడు. ప్రభాటున్నాడు, నేను నీకు తోడైనాను. వారి సేవలను చూసి నీవు భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను అని ఎప్పుడైతే యెహోవా దూత గిద్యోనును బలపరిచిందో వెంటనే లేచి దేవుని కొరకు అద్భుతం చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో అనేక పర్యాయములు నీవు అసమర్థుడవై ఒకవేళ కృంగిపోయిన స్థితిలో నీవు చేసిన తప్పులను మాటి మాటికి సాతానుగాడు ఎత్తు చూపుతున్నప్పుడు బలహీనమైన మాటలు మాట్లాడుతున్నవేమో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎప్పుడు కూడా నీ తప్పులను ఎత్తి చూపించి నిన్ను నిందించేవాడు కాదండి.
నీవు చేసిన తప్పులన్నిటిని కూడా ఆయనలో పెట్టుకొని ఆయన సామర్థ్యతను నీకు ఇవ్వడమే దేవుని కృప అంటే. దేవునికి స్తోత్రం కలుగుతుంది. దేవుడు ఎప్పుడు కూడా నువ్వు పాపికి, నువ్వు అలా చేసావు, ఇలా చేసావు, నువ్వు ఆ రోజు ఇలా మాట్లాడు, ఆ రోజు ఇలా జీవించు, అక్కడ మాటికి నువ్వు చేసిన తప్పును చూపించి నువ్వు కృంగదీసేవాడు కానే కాదు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. అలా ఒక ఆయన చేస్తే ఈ రోజు మనం ఇక్కడ ఎవ్వరు కూడా ఉండలేమండి. కానీ దేవుని కృప ఎలాంటిదంటే మన మీద రావాల్సిన శిక్ష అంతా కూడా ఆయన తీసుకుని తన కృపను మనకి ఇచ్చాడు కనుక ఈ రోజు మనం ఏం చేయాలంటే ఆ కృప వార్తను మనం పట్టుకొని ప్రజలకు వెళ్ళి సువార్త ప్రకటించే వారిగా ఉండాలంటే. దేవునికి స్తోత్రం కలుగుతుంది. మూడవదిగా అపోస్తలుడైన పౌలు జీవితంలో దేవుని కృప ఎంత విస్తారంగా ఉందో ఒక మాట చదువుదాం. అపోస్తల కార్యము 15వ అధ్యాయము 40వ వచనం చదువుదాం. అపోస్తల కార్యములు 15వ అధ్యాయము 40వ వచనం. పౌలును సీలను ఏర్పరచుకుని సంఘమును స్థిరపరచుచు సిరియా కిలికియా దేశముల ద్వారా సంచారము చేయించిన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పౌలు సీలను ఏర్పరచుకుని సహోదరుల చేత ప్రభు కృపకు అప్పగింపబడిన వాడే ఏం చేస్తున్నాడు? బయలుదేరుతున్నాడు. పౌలు సీలను కలిసి ప్రయాణానికి వెళ్లే ముందు అంతియోకియా సంఘస్థులు వారి కొరకు ఏం చేస్తున్నారండి? ప్రార్థన చేస్తున్నారని చెప్పండి. వారు చేయించున్న పని నిమిత్తము ప్రభు కృప కొరకు అప్పగించుకుంటూ ఉన్నారు. వారి జ్ఞానం మీద వారు ఆధారపడడం లేదు, కానీ దేవుని కృప కొరకు వారు అప్పగించుకొని వెళ్తున్నప్పుడు 2వ కొరింథీ 11వ అధ్యాయం 22, 23 మీరు చదివితే కొరింథీయులకు 2వ కొరింథీ 11, 22, 23 చదువుతాం. 2వ కొరింథీ 11, 22, 23. నేను అట్టి వాడిని, వారు క్రీస్తు పరిచారకులా వెలివాని వలె మాట్లాడుచున్నాను. నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకులను మరి విశేషముగా ప్రయాసపడింది. మరి అనేక పర్యాయముల చెరసాలలో అపరిమితముగా దెబ్బలు తింటిని. అనేక మార్లు ప్రాణాపాయములలో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ అతడు మొట్టమొదటిగా దేవుని కృపకు తను అప్పగించుకోవడానికి మనం అర్థం చేసుకోవడం. బ్రతకడానికి కృప అతనికి అవసరం. పౌలు తన ప్రభు దౌర్బల్యాన్ని ఒప్పుకుంటున్నాడు. జవాబు ఆయన మనకు ఇస్తున్నాడని వాగ్దానం ఏంటంటే నా కృప ఎందుకు? నేను హెబ్రీయులను ఇంకేమన్నాడు? ఇశ్రాయేలులను నేను అబ్రహాము సంతానము చెందిన వాడిని, క్రీస్తు పరిచారకుడిని, వెర్రివాని వలె నేను మాట్లాడుతున్నాను. మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడు అనేక పర్యాయాలు అనేక సార్లు నేను దెబ్బలు, అనేక పర్యాయాలు ప్రాణాపాయంలో నేను ఉన్నాను. అయినా కూడా ఏమంటున్నాడు? నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను అని చెప్పి 12వ అధ్యాయం వచ్చేసరికి 9వ వచనంలో ఆయన మాట మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పౌలు 14 పత్రికలు రాసి అనేక ఆ సంఘాలను నిర్మించడానికి కారణం ఏంటంటే తన బలహీనతలో దేవుని శక్తిని ఆశ్రయిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ బలహీనతలో నీవు కృంగిపోవడం కాదు. ఏదో పాపం చేశాను కాబట్టి నాకు ఈ బలహీనత వచ్చిందని అనుకుంటారు చాలా మంది. లేకపోతే ఎవడో చాలబడి చేసేవాడికి నాకు ఈ బలహీనత వచ్చింది అనుకుంటాడు. ఎవడో మంత్రించి ఎవడో కన్ను నా మీద పడ్డదండి, అందుకే నా వ్యాపారం అంతా కూడా తెగజారిపోయింది అనుకుంటారు కొంతమంది. ఎంతకాలం ఇంకా లోకస్తులు అని నువ్వు మాట్లాడుతావు? ఆయన అంటున్నాడు కదా, నా కృప నీకు, మన బలహీనత యందు ఆయన శక్తి పరిపూర్ణము చేసేటట్లుగా ఆయన మనం ఎన్నుకునే దేవుడు అంటే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ బలహీనత విషయంలో ఎప్పుడు కూడా పొంగిపోదు. ఎవరో వల్ల ఇలా జరిగిందని ఎప్పుడు అర్థం మాకు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం నేర్చుకో. ఈ బలహీనతలో నువ్వు ఏం నేర్చుకోవాలనుకున్నావు నేర్చుకో. దాన్ని
దేవుడు ఎందుకు నీ జీవితంలో ఈ బలహీనత అనుమతించాడు? ఒక్కసారి అడుగు దేవుణ్ణి. ఇంకా నువ్వు దేవుని సన్నిధిలో ఏదో విడిచిపెట్టాల్సి ఉంది, అందుకే ఒక బలహీనత వచ్చిందేమో. లేకపోతే ఇంకా దేవుని సన్నిధిలో ఏదో నేర్చుకోవాల్సి ఉందేమో, అందుకే ఈ బలహీనత అనుమతించబడదేమో. లేకపోతే ఇంకా నువ్వు దేవుని కొరకు వాడబడ్డానికి ఆయన నిన్ను పిలుస్తూ ఉంటే నిర్లక్ష్యం చేస్తున్నావేమో, అందుకే నీకు ఈ బలహీనత వచ్చిందేమో. ఎందుకని ఇలా ఆలోచించకూడదు? కానీ మా ఆలోచన ఎలా ఉంటాయంటే, ఎవరో ఏదో చేశారు, అందుకే నాకు ఇలా అయిపోయింది. ఎవరో ఏదో చేశారు, అందుకే నా వ్యాపారం ఇలా అయిపోయింది. ఎవరో ఏదో చేశారు, అందుకే నా ఇంట్లో సమాధానం లేకుండా ఉంది. ఎవరో ఏదో చేశారు, అందుకే నా పిల్లల భవిష్యత్తు అయిపోయింది. కానీ ఎప్పుడు చూసినా ఇతరులను మనం నిందిస్తూ ఉంటాం. కాదండి, పౌరులు చేయలేదు. తనకున్న ముళ్ళును బట్టి నా ముళ్ళు తీసేమని ప్రార్థన చేయలేదు, కానీ అతని శరీరంలో ఉన్న బలహీనతను బట్టి ఎలా దేవుని కొరకు వాడబడాలో దేవుని అడిగి ప్రార్థన చేసుకుంటూ ముందుకు పెడుతున్నాడండి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. నా కృప నీకు చాలు, నా కృప నీకు చాలు. 3వ అధ్యాయం 5-6 వచనాలు చదివితే, మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతట మేమే సమర్థులమని కాదు, కానీ మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది. ఆయనే మమ్మల్ని క్రొత్త నిబంధనకు అనగా అక్షరములకు కాదు, కానీ ఆత్మకే పరిచారములకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడని. అక్షరము చంపును, కానీ దేవునికి స్తోత్రం కలుగునగాక. అక్షరము చంపుతుంది, కానీ ఆత్మ మా వలన మేము ఏమి చేయట్లేదయ్యా. మేము సమర్థులము కాదు, కానీ మా సామర్థ్యము దేవుని వలననే కలిగి. దేవునికి స్తోత్రం కలుగుతారు. అక్షరం అనగా లోకం నేను ఎప్పుడు కూడా తక్కువ చేసి వస్తుంది, కానీ దేవుని ఆత్మతో నేను నింపబడి పరిచయం చేస్తే ఆ పరిచర్య ఫలఫలితముగా మార్చబడుతుంది. 4వదిగా మన జీవితాల్లో వెల్లడయ్యే దేవుని కృప ఎలాంటిదంటే, ప్రతి దినము దేవునితో నడుస్తూ ఆయనతో సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు మనల్ని కృంగదీసేందుకు ప్రయత్నించే పరిస్థితులన్నీ కూడా నిరంతరం ఎదురవుతున్నప్పుడు వాటిలో ఆయన వాక్యాన్ని మనం నమ్మడమే దేవుడు మనకి ఇచ్చిన ప్రత్యుత్తరం అండి. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. విశ్వాసాన్ని విధేయతల ద్వారా దేవుడు మనకి తెలియజేస్తాడు. పరిస్థితులు దేనిని సూచించిన దేవుని వాక్యము చెబుతున్న దానినే మనం విశ్వసించి ఏం చేయాలి? అడుగులు వేయాలి. మన విశ్వాసానికి దేవుడిచ్చే ప్రత్యుత్తరం ఏంటంటే ఆయన కృప. అది అన్ని పరిస్థితుల్లో మనకు విజయ పతాకాన్ని, విజయ పదములోనికి ఆయన మనం నడిపిస్తాడని మనం నమ్మడమే దేవుని కృపకు సాదృశ్యమని. దేవునికి స్తోత్రం కలుగుతుంది. నీ విశ్వాసం కాదు, దేవుని విశ్వాసం మీద నువ్వు ఆధారపడాలి. నీ చిత్తము కాదు, దేవుని చిత్తానికి నువ్వు అప్పగించుకోవాలి. సరెండర్, ఆయనకు సరెండర్ అయిపోవాలి. దావీదు తన జీవితంలో అన్ని రాజ్యాలను ఆయన గెలవడానికి కారణం ఏంటంటే ప్రతిరోజు కూడా దేవుని దగ్గరికి వెళ్ళి విచారణ చేస్తాడు. 2 ప్రధాన వాగ్దానాలు ఉన్నాయండి. ఆయన కృపా సింహాసనాన్ని సమీపించగల ధైర్యము మనం ఎదుర్కోనండి. హెబ్రీ 4:16 అంటాడు, కనుక మనం కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపా సింహాసనమునకు చేరాలి. ఎలా చేరాలి? ధైర్యంగా చేరాలి. దేవుని దగ్గరకు రావాలంటే ఖచ్చితంగా ఈ సమస్య నుంచి ఆయన విడిపిస్తాడని రావాలి, అనుమానంతో రాకూడదు. కొంతమంది ఏం చేస్తారంటే ఆశీర్వాద ప్రార్థన చేయించుకుంటారు, మళ్ళీ ఆన్లైన్లో ఎవరైనా బాగా అద్భుతాలు చేసి ఆయన కనబడితే చాలు మళ్ళీ ఆయన ఫోన్ చేసి డాక్టర్ గారండి నా కోసం మీ అయ్యగారు చేసిన ప్రార్థన కదా, మీ అయ్యగారు చేసిన ప్రార్థన కదా, ప్రార్థనే కాదు. కానీ ఎవరో ఉంది లోపం, నమ్మట్లేదు. నువ్వు నమ్మితే ఆయన మహిమను చూస్తావు. నీలో ఆ నమ్మకం లేకపోవడం వల్ల ఎంత ప్రార్థన చేసినా కూడా కొంతమంది జీవితంలో కార్యాలు జరగట్లేదు. కారణం పాస్టర్ గారు కాదు, నువ్వు నమ్మట్లేదు. ఆయన శక్తిని నువ్వు నమ్మితే నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈరోజు చాలా మంది స్థానిక సంఘాన్ని విడిచిపెట్టేసి ఎక్కడికో పోతా ఉంటారు తీర్థయాత్రలకి. దేవుని స్తోత్రం కలుగుతారు.
వెళ్ళొద్దని నేను చెప్పడం లేదు, తప్పు పట్టడం దాని గురించి. కానీ ప్రేమ ఒక్క విషయాన్ని గమనించండి. మొట్టమొదటిగా దేవుడిని ఎక్కడైతే రక్షించుకున్నాడో, దేవుడిని ఎక్కడైతే ఎన్నుకున్నాడో ఆ మందిరానికి నువ్వు మొట్టమొదటి ప్రథమ స్థానాన్ని నువ్వు ఇచ్చి ఆయన సన్నిధిలో నీవు మోకాలేసి నువ్వు ఆయన నీకు ఇచ్చిన వాగ్దానాన్ని పట్టుకుని ధైర్యంతో నువ్వు అడిగితే ఖచ్చితంగా నీ జీవితంలో నువ్వు కార్యాలు చూస్తావు. రెండవది ఏంటంటే 13వ అధ్యాయం 6వ వచనం అంటాడు, కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకు ఏమి చేయగలడని మంచి ధైర్యంతో చెప్పగలగ వారమై ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రభు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి. ఈ అపోహ తీసేసుకో. ఒకటి ధైర్యంతో దేవుని దగ్గర రావాలి, కృపాసనవాసన దగ్గరకు. రెండవదిగా ఈ అపోహ తీసేసుకోవాలి. ఎవరో ఏదో చేసేసారని నువ్వు ఈ అపోహ, ఈ అనుమానం నువ్వు తీసేసుకొని దేవుని దగ్గరికి ధైర్యంగా రావాలి. తర్వాత ఎఫెసీ 3:12 అంటాడు, ఆయన అందరి విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయన బట్టి మనకు కలిగినది. దేవునికి స్తోత్రం కలుగుతా. మనను బట్టి కాదు, ఆయన అందరి విశ్వాసం మనం ఎప్పుడైతే ఉంచుతామో ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయన బట్టి మనము. ఎందుకంటే పాత నిబంధన కాలంలో సంవత్సరానికి ఒకసారి మాత్రమే ప్రత్యక్షపు గుడారంలోకి వెళ్ళి బలర్పించేవారు. యాజకుడు మాత్రమే ప్రత్యక్ష గుడారం ఆ పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేవారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి ఆ సమాధాన శిక్షార్థమైన ప్రతి కార్యాన్ని ఆయన సిలువలో నెరవేర్చి ఈ రోజు ధైర్యముగా ఆయన బలిపీఠం ఎదురుకు వచ్చి నీవు ఆయన సన్నిధిలో ప్రార్థన ఆరాధన చేయడానికి దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఏ భేదం లేదండి, అందరూ కూడా దేవుని దగ్గరికి రావడానికి దేవుడు ఎంతగానో కృప చూపుతున్నాడు. కనుక మనం ధైర్యంగా రావాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవుడు సమర్థుడు అని ఎంతమంది నమ్ముతున్నారండి? నేను నమ్ముకున్న దేవుడు సమర్థుడు, నా జీవితంలో కార్యాలు చేస్తాడని ఎంతమంది నమ్ముతున్నారు? దేవునికి స్తోత్రం కలుగుగాక. దాని గురించి ఒక మాట చెప్తాడు 2 కొరింథీ 9:8 అంటాడు, మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యమును చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మనందరి ఎడల సమస్త విధమైన కృప చూపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవుడు ఎప్పుడు కూడా కీడు చేయడండి. దేవుడు ఎప్పుడు కూడా నష్టం వచ్చి తీసుకున్నాడు నీ జీవితంలో. ఆయన ఎప్పుడు కూడా సమస్త విధములైన ఉత్తమమైన కార్యాలు చేయడం, సమస్త విధములైన కృపను నీ ఎడల చూపించే సమర్థుడైన దేవుడు అండి. హల్లెలూయా. దానియేలు దేవుని సన్నిధిలో ఇదే ప్రార్థన చేస్తున్నాడు. సింహాల బోరులో వేసినప్పుడు రాజుకు ఆ రాత్రి నిద్ర పట్టడం లేదు, చాలా కలవరం. ఒక నిందారహితుని తీసుకుని వెళ్ళి వాళ్ళు చెప్పిన మాటలకు సింహాల బోరులో వేసేసని చెప్పి రాత్రంతా కూడా కలవరం చెందుతా ఉన్నాడు. ఉదయకాలమే ఆ గుహ దగ్గరకు వచ్చి రాజు చిరంజీవి అతను కాక అని చెప్పి పిలుస్తూ ఉన్నాడు. దానియేలు ప్రియమైన దేవుడు బిడ్డ, దానియేలు నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు అండి. ఆయన మమ్మల్ని రక్షించినా రక్షించకపోయినా ఆ ప్రతిభకు మాత్రమేమో అది దానియేలులో ఉన్న గొప్ప విశ్వాసం. ఆయన రక్షించకపోయినా నేను మాత్రం ఆయన్ని విడిచిపెట్టండి. ఈరోజు ఆ సామర్థ్యత నీకు ఉందా? ఆ అటువంటి గొప్ప విశ్వాసం నీలో ఉందా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. 84వ కీర్తన 11వ వచనం అంటాడు, దేవుడైన యెహోవా సూర్యుడు కేడమునై ఉన్నాడు, యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించు యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవుని కృప నీ కుటుంబం పట్ల, సంఘం పట్ల విస్తారంగా కనపరచబడాలంటే ఒకటి యథార్థముగా ప్రవర్తించడం. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. మన జీవిత రంగంలో ఈ దినం మన ఒప్పందం ఏంటంటే ఎదురయ్యే ప్రతి సమస్యలోనూ
సమర్థతనిచ్చి దైవ శక్తిని పొందాలని నేడే మనం ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి. దేవుని స్తోత్రం. నేడే ప్రభా నా చిత్తం కాదయ్యా, నీ చిత్త ప్రకారం నేను ముందుకు అడుగులు వేస్తాను. రాబోయే దినాలు చాలా భయంకరంగా ఉండబోతున్నాయండి. వీటన్నిటిలో నువ్వు తప్పించబడాలంటే నీ జ్ఞానం సరిపోదు, కానీ దేవుని జ్ఞానాన్ని పొందుకో. ధైర్యము కలిగి దేవుని కృపా సింహాసనం దగ్గర ఇంకోటి యథార్థంగా నీవు సత్కార్యములు చేయొచ్చు. దేవుని కృపను వేడుకో. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక. ఆమె తరలవచ్చుదాం, ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా తరలవచ్చుదాం. దేవుని కృప ఎలాంటిదంటే సామర్థ్యాలు లేని నీకు సామర్థ్యతనిచ్చేది దేవుని కృప. పనికి రాని నిన్ను పనికొచ్చే పాత్రగా ఈరోజు ఆయన ఎదుట నిలబెట్టింది. ఒకప్పుడు పాపము చేత నీవు దూరముగా ఉన్నప్పుడు క్రీస్తు రక్తం చేత నీ పాపాలన్నీ ఆయన కడిగి ఈరోజు ఆయన కృపా సింహాసనం ఎదుట ధైర్యముగా నిన్ను నిలవబెట్టింది ఆయన కృప. కానీ ఆయన కృప మర్చిపో మాకు. ఆయన కృపను వ్యర్థం చేసుకోకు. ఏదో జరగట్లేదని, ఏదో రావట్లేదని పర సంబంధమైన వాటి కొరకు, భూలోక సంబంధమైన వాటి కొరకు వెతుకుతూ పర సంబంధమైన ఆశీర్వాదంలో పోగొట్టుకుంటున్నావేమో. ఈ లోకంలో తినే దానికోసం, కట్టుకునే దానికోసం, ఉండే దానికోసం, పేరు ప్రఖ్యాతుల కోసం ప్రయత్నం చేస్తున్నామేమో. అది కాదు మనకు కావాల్సింది. మనం ఎదురు చూడాల్సింది ఏంటంటే పరలోక రాజ్యము. పరలోక రాజ్యం కొరకు సువార్త ప్రకటించే పనిలో పౌలు, బర్నబా, పౌలు, శీలలు వారు ప్రకటిస్తున్నప్పుడు సంఘం, అంత్యోకియ సంఘం భారం కలిగి ప్రార్థన చేసింది. వారి కోసం, వారి ప్రయాణం కొరకు ప్రార్థన చేసింది. ఈరోజు నశించిపోతున్న ఆత్మల కొరకు భారం కలిగి ప్రార్థించే వాడు ఉన్నావా? ఒక్కసారి ఆలోచించి దేవుడి మాటలన్నీ కూడా మనందరి జీవితంలో దేవుడు వేరు కట్టి దేవుని కృప మన పట్ల విస్తారంగా ఉన్నట్లుగా మన మధ్యలో నాన్నగారు ప్రార్థన చేస్తారు. ఈ రోజు నుంచి నీ సామర్థ్యం మీద కాకుండా దేవుని సామర్థ్యాలను పొందుకుంటూ దేవుని కృప కొరకు కనిపెట్టేవాళ్ళు ఈ సంఘాన్ని దేవుడు దీవించినట్లుగా నాన్నగారు ప్రార్థన చేస్తారు. అందరూ కూడా కళ్ళు వస్తుంటారు. గడిచిన వారి నుంచి వారం వరకు ఎక్కడ భద్రపరచుకుని అందనాలు ప్రభావైనా అల్పునైన దీనునైన ప్రభావాన్ని కూడా ప్రభావైనా నీ ప్రభావాన్ని సన్నిధిలో ప్రవేశపెట్టినందుకు వందనాలు ప్రభా. ఒకరి మంది కూడా నేను తనతో మర్చించవయ్యా. అంతమంది ఈ రోజు చూడ కాలకాలం గడిచిపోతున్న ప్రభావ మమ్మల్ని సజీవంగా వచ్చి సృష్టించే బాధ్యత మాకు ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నాయన స్తోత్రం ప్రభా. నాయన పాడే పాటలో మేము ఉన్నారు ప్రభా. వందనాలు ప్రభా. స్తోత్రం ప్రభా. నాయన ప్రభావ పాటలు పాడిన పిల్లల ప్రభావ ఇంకా ప్రభావ నీలో ముందుకు సాగే తలంతో ఇచ్చేయండి ప్రభా. ఇంకా నీ ఆత్మను ముఖ్యమంత్రి ప్రభా. స్తోత్రం ప్రభా. శుద్ధ్యానంలో మీరు ఉన్నారు తండ్రి. వందనాలు ప్రభా. నాయన ఆత్మ నిర్వహణ వారి కాదన్న ప్రభావ ప్రతి ఒక్కరికి నీ ఆత్మ పంపించాలయ్యా. పాపులమైన పరిస్థితులకు నీ మంత్రులయ్యా ప్రభా. నాయన మమ్మల్ని అందరినీ పాపుల నుండి విడిపించి నాయన పవిత్ర చేసి నీ ఆత్మ గమనించండి అయ్యా. స్తోత్రం ప్రభా. స్తోత్రం ప్రభా. అలాగే ప్రభా నీ దాచుతారా ప్రభా. నాయన అద్భుతమైన వందనాలు ప్రభావ. కుటుంబాన్ని తీర్చండి, ఆశీర్వదించండి నాయన. వందనాలు ప్రభా. నాయన నీ దాసు ప్రభావ ఈరోజు బయలుదేరుదాం ఉన్న ప్రభావ చుట్టూ ప్రయాణంలో ఉండండి నాయన. త్వరలో మా మంచి గురించి ప్రభావ మళ్ళీ ప్రభావ నేను ఆలోచించి బాగా మాకు దయచేయండి. ఇల్లు పల్లెల పొరపాటులో ఉండండి నాయన. వందనాలు ప్రభా. అలాగే ప్రభా నీ దాసు ప్రభా నాయన నీ గొప్ప వెంబడి ప్రభా, గొప్పని ప్రభా నాయన ప్రభావ చూస్తున్నా ప్రభా. నీ గొప్పదాగా మేము జీవించాక ప్రభా నాయన. గొప్ప ప్రభా ఎన్నో ప్రభా నాయన ఆత్మ రక్షిస్తుంది ప్రభా నాయన. నీ గొప్ప ప్రభా ఎంతో ప్రభా దీనమైన మనసు ప్రభావ బాగు చేస్తుంది ప్రభా. నీ గొప్ప తండ్రి అన్నారు అయ్యా. స్తోత్రం నాయన. నీ గొప్పదాగా మేము జీవించే భాగ్యం మాకు దయచేయండి తండ్రి. అన్నారు ప్రభా. స్తోత్రం నాయన. వచ్చిన బిడ్డలు అందరి ప్రభా, ఏ బిడ్డల ప్రభా ఏ అవసరాలతో వచ్చారు, ఏ అక్కడితో వచ్చారు ప్రభా, ఏ బాధతో వచ్చారు ప్రభా నాయన. రోగులు ఉంటే స్వస్థపరచండి ప్రభా నాయన. అనారోగ్యంగా ఉన్న వాళ్ళని బాగు చేయండి ప్రభా నాయన. ప్రభా వచ్చిన బిడ్డలు ఏ అవసరాలు తీర్చిన ప్రభా నాయన. అడుగుడి నేను ఇవ్వబడిన ప్రభా. మేము అడుగుతున్న ప్రభా మీరు ఇవ్వండి అయ్యా నాయన. ప్రభా మేము అడిగితే మీరు బాగు చేస్తా అన్నారు ప్రభా నాయన. మేము వెళ్ళే చోటల్లో ప్రభా మీరు వెళ్ళినాను ప్రభా. నా ఆత్మ ద్వారా మీరు ప్రార్థించండి ప్రభా నాయన. మీరు బాగు చేస్తాను ప్రభా నాయన. తీయబడింది రోగులు అందరూ మొట్టండి స్వస్థపరచండి ప్రభా. అలాగనైనా తండ్రి వందనాలు ప్రభా నాయన. ప్రభా నాయన ఎంతమంది ప్రభా ఈరోజు వచ్చారో ప్రతి ఒక్కరిని దీవించండి, ఆస్వాదించండి
గర్భిణీ సుఖమైన ప్రసవం దయచేయండి నాన్న. ఎవరి పట్ల ప్రభా సాయం దయచేయండి ప్రభా. ఇద్దరు కరశైలు నడిపించిన ప్రభా స్తోత్రము ప్రభా. నాన్న ఎవరికైతే సంతానం కావాలని కోరుకుంటారు అందరికీ ప్రభావ సంతానం ఇవ్వండి ప్రభా. వందనాలు ప్రభా నాయన. అలాగే ప్రభా ఎక్కడెక్కడ ప్రభా నేను ప్రభా నైనా ఈ కోణం జరుగుతున్నాయి ప్రతి ఒక్కరిని ప్రభా మీ ఆరాధనలో మీరు ఉండి నడిపించి ప్రభావ ఆయన పట్టండి చేసుకోవడం. అలాగే ప్రభా నా బిడ్డలు ఎక్కడ ఉన్నారో ప్రభా నాయన చిత్తం అయ్యా. నా బిడ్డల పట్ల మీ ప్రణాళిక ఏమున్నదో అని ఇది ప్రభా మీ చిత్తాల ప్రకారం నడిపించిన ప్రభా. నా బిడ్డలు ఎక్కడున్నా ప్రభా నీ బిడ్డలనే అయ్యా. కానీ మీరు ఇచ్చిన సంతానం అనే ప్రభా ఎక్కడ సరిదిగా శుద్ధించే భాగ్యం నా బిడ్డలు దయచేయండి. అలాగే తెలియ హాస్పిటల్ పట్ల మీ ప్రణాళిక ఏమున్నదో తెలియదు ప్రభా నాన్న. ఏ కొనుదృష్టిలో ప్రభా హాస్పిటల్ పడకుండా ప్రభా నాన్న ఎటువంటి ప్రభా అనారోగ్య ప్రభా నాన్న నా ఉండగల ప్రభా వచ్చిన బిడ్డలందరినీ ప్రభా రోగులందరినీ ప్రభా స్వస్థపరిచి పంపించండి అయ్యా. నాయన ప్రదీప్ మంచి జ్ఞానం వివేకం దయచేయండి ప్రభా. ఇచ్చిన బిడ్డలు దీవించిన ప్రభా నాయన వందనాలు ప్రభా. అలాగే ప్రభా ప్రసన్న ప్రభా నాయన ఎందుకు ప్రభా నాయన అలాగే ఉంటున్న ప్రభా నాయన నీ సన్నిధిలో ఎల్లప్పుడూ ప్రభా బిడ్డ ప్రభా ప్రార్థించి ప్రభా సుధించే బాగా బిడ్డ దయచేయండి. ఆలో ఉన్న ప్రభా నాయన నీరసం తీర్చే ప్రభా ఆ ప్రభా ఇచ్చిన బిడ్డల ప్రభా నాయన ప్రభా భార్య దీవించండి ఆస్వాదించండి. అలాగే వచ్చిన బిడ్డలందరినీ ప్రభా నాయన ప్రభా పేరు దీవించి ఆస్వాదించి పంపించండి అయ్యా స్తోత్రము ప్రభా. అలాగే దీనుడైన ప్రభా నన్ను నా కుటుంబాన్ని నా భార్యని ప్రభా నాయన సన్నిధిలో ప్రభా ఎల్లప్పుడూ జీవించే భాగ్యం ప్రభా నాయన మాకు ఇవ్వండి అయ్యా. నేను ఆఖరి పర్యావరణ వరకు ప్రభా నాయన నీ చిత్రమైతే మమ్మల్ని తీసుకున్న ప్రభా నేను ఆఖరి ప్రయాణం వరకు సేవలపై మన భార్య జీవించే భాగ్యం దయచేయండి తండ్రి వందనాలు ప్రభా. అలాగే ప్రభావ వచ్చిన బిడ్డలందరినీ పేరు దీవించండి ఆస్వాదించండి ప్రభావ. జరిగిన కార్యక్రమం ప్రభావ ఆదరించి అంతవరకు మీరే ఉన్నాడు ప్రభావ. నేను అనుభవమైన దీనినైనా ప్రార్థన జీవన భద్రపరచుకున్న సమాధానం దయచేయమని చేస్తున్నాం తండ్రి. ఆమేన్. పరిశుద్ధాత్మ బిడ్డలకు చప్పట్లు కొడదామండి.